విజయ్ సేతుపతి 50th ఫిలిం 'మహారాజా' ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందన్న విషయానికొస్తే నచ్చింది గైస్ మూవీ. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటెన్స్ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌ని చూసినట్టు అనిపించింది నాకైతే. ఇంక విషయానికొస్తే ఈ మూవీపై నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ట్రైలర్ కూడా చూడలేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ విజయ్ సేతుపతి గారు ఇందులో ఉండడం. అందుకనే వెళ్ళాను. ఎందుకంటే అతను నటించిన ఏ మూవీ చూడండి అది హిట్ అవ్వనివ్వండి, ఫ్లాప్ అవ్వనివ్వండి, విజయ్ సేతుపతి గారు నటించిన మూవీస్‌లో అతని క్యారెక్టరైజేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకని అతని మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా రివ్యూ విషయానికొస్తే డైరెక్టర్ ఎవరో గానీ దండం పెట్టాలి ఆయనకి. నిజంగా స్క్రీన్ ప్లేతో ఒక ప్యాకాట్ ఆడేసాడు మనతోని. పోనీ స్టోరీ ఏదైనా కొత్తగా ఉందా? లేదు. స్టోరీ పాతదే. కానీ ఆ ఎగ్జిక్యూషన్ అండ్ వే ఆఫ్ టేకింగ్ స్క్రీన్ ప్లే అన్నది చాలా అంటే చాలా కొత్తగా రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించిందే చెప్తున్నాను, మళ్ళీ నన్ను చేసుకోకండి. లక్ష్మి అనే ఒక వస్తువు ఉంటుంది విజయ్ సేతుపతి గారి దగ్గర, అది మిస్ అవుతుంది. ఎవరు దొంగలించారు, దొరికిందా లేదా అనేది స్టోరీ. నిజానికి ఇది 1% స్టోరీ లైన్. ఇంకా చాలా అంటే చాలా కనెక్టింగ్స్ ఉంటాయి. చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పాను అనేది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే విజయ్ సేతుపతి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎటువంటి మూవీ అయినా సరే అతని క్యారెక్టరైజేషనే కనబడుతుంది కానీ అతను కనబడ్డు. అది అతని స్పెషాలిటీ. అండ్ ఆపోజిట్ పాత్ర చేశారు కదా, అంటే అంజలి సిబిఐ నయనతార మూవీలో ఉంటారు కదా, రుద్ర క్యారెక్టర్ చేశారు, ఆయన పేరు తెలీదు. అతను కూడా చాలా అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన కూడా. ఇంక ఈ మూవీలో ట్విస్టులు ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి ట్విస్టులు. ఇంకొక విషయం, మూవీ చూస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్‌గా ఏ ఫ్రేము మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ప్రతిదీ ఇంటర్‌లింక్ అనమాట. ప్రతి మూవీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌కి కనెక్టింగ్ చేస్తూ వెళ్తారు. అది మీకు అర్థం కావాలంటే ప్రతి చిన్నది మీరు డీటెయిలింగ్ గమనిస్తూ ఉండాలి. ఇంకా బీజీఎం విషయానికొస్తే బీజీఎం నాకు అంతగా వినిపియలేదు. మీన్స్ నేను ఆ మూవీ మీద కాన్సంట్రేషన్ చేశాను కానీ బీజీఎం నాకైతే గమనించలేదు. మూవీ స్టార్టింగ్‌తోనే ఒక 10 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఇంకా మీరు తలను తిప్పను కూడా తిప్పలేరు, అంతగా ఉందన్నమాట స్క్రీన్ ప్లే అనేది. ఇంకా అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. సాంగ్స్ ఏమి లేవు. ఇంకా కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ 2-3 సీన్స్ దగ్గర కామెడీ ఉంటుంది. ఎక్కువ ఉన్నా బాగోదులేండి ఇటువంటి ఇంటెన్స్ డ్రామా థ్రిల్లర్స్కి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ మహారాజా. మస్ట్ వాచ్ మూవీ. ఖచ్చితంగా ఈ వీకెండ్కి అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ మహారాజా మూవీ రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.